ఓం శ్రీరామశరణం మమ 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 ఓం శ్రీమాత్రే నమః ఓం శ్రీ సీతారామాభ్యాం నమః ఓం ఉత్పత్తి ప్రకరణము 89వ సర్గము. శ్రేణిధి సుసంగ. జై శ్రీరామ్ స్వామి. జై శ్రీరామ్ స్వామి. శ్రీ గురు పరమాత్మనే నమః. శ్రీ భానురువాచ. ఓ బ్రహ్మదేవా, జగత్తులన్నింటినీ సృష్టించినది ఈ మనస్సే పరమపురుషుడు. ఈ ప్రపంచమున చేయబడుచున్నదంతయు మనస్సు చేతనే కాని శరీరము చే కాదు. ఓం శ్రీ గురు పరమాత్మనే నమః. ఈ మనసు యొక్క సామర్థ్యం ఎట్టిదో చూడుము. సామాన్యులకు బ్రాహ్మణ పుత్రులైనను మనసు యొక్క దృఢ భావనచే ఐందవులు బ్రహ్మపదము పొందగలిగిరి. మనస్సు యొక్క భావన చేతని జీవుడు దేహత్వం పొందుచున్నాడు. కాన దేహ భావన లేనిచోయిక దేహధర్మములకు జనన మరణాదులచే అతడు బాధింపబడడు. బాహ్య దృష్టి కలవానికే సుఖదుఖాది అనుభవముండును. కాని అంతర్ముఖుడగు యోగికి దేహ సంబంధములకు సుఖదుఖాదులేవియూ నుండవు. కాన ఈ ప్రపంచమందలి భ్రమలన్నిటికీ హేతువు మనస్సే. ఇంద్రాహల్యల వృత్తాంతమే ఇందులకు తార్కాణము. శ్రీ బ్రహ్మోవాచ. ఓ భాస్కర, అహల్య ఎవతే, ఇంద్రుడెవరు? కథాశ్రవణమున పవిత్ర దృష్టి ఉదయింప చేయునట్టి ఇంద్రాహల్య వృత్తాంతము నాకెరింగింపుము. శ్రీ భానురువాచ. ఓ దేవా, పూర్వకాలమున ఇంద్రద్యుమ్నుడను రాజు మగధ దేశమును పాలించుచుండెను. అతడపర ఇంద్రద్యుమ్నుడనియే ప్రసిద్ధికెక్కెను. చంద్రునకు రోహిణి వలె అతనికి చంద్రబింబ సమానయు కమల నేత్రియు సౌందర్యవతియునగు అహల్యయను భార్య కలదు. ఆపురమందే ఇంద్రుడను పేరుగల ఒక జారుడగు బ్రాహ్మణ కుమారుడుండెను. గౌతముని పత్నియగు అహల్య ఇంద్రుని యందు ఆసక్తి కలిగియుండెనన్న విషయమును ఆ ఇంద్రద్యుమ్నుని భార్యయగు అహల్య పురాణాదులందు కథాప్రసంగమున వినియుండెను. అట్లు వినిన ఆ రాణి ఆ ఇంద్రుడను బ్రాహ్మణ కుమారుని యందు ఆసక్తి గలదై వానిని ప్రేమించెను. నా యందు అనురాగం కలిగి ఆ ఇంద్రుడు నా చెంత కేలరాడని ఆపె తలపోయిచుండెను. కమలవనమందును అరటి ఆకుల పాన్పులందును చిన్న లతవోలే ఆ రూపవతి దుఃఖించుచుండెను. రాజవైభవములందామె ప్రీతింగోల్పోయి గ్రీష్మర్తూనందలి వేడిమిచే తప్పించిన ప్రదేశమందలి మత్స్యము వలె దుఃఖమునే పొందుచుండెను. ఈతడే ఇంద్రుడని అరచుచూ వివశయై ఆమె లజ్జను సైతము కోల్పోయెను. అప్పుడు రాణియందు మిక్కిలి స్నేహము గల సఖియొకెతే ఆపె యొక్క దీనావస్థను గాంచి ఆమెతో, నేను ఇంద్రుని నీ సమీపమునకు నిక్కముగా కొనివచ్చదనని పలికెను. ఇట్లామె పలుకుల నాలించి అహల్య వికసిత నేత్ర అయ్యే మరియు వాడిన కమలము మరి ఒక కమలముపై పడునట్లు ఆమె సఖి యొక్క పాదములపై పడెను. పిమ్మట దినము గడిచి రాత్రి ప్రవేశింప ఆ సఖి బ్రాహ్మణ కుమారుడగు ఇంద్రుని వద్దకు పోయెను. అచ్చట యథావిధముగా వృత్తాంతమంతయు వానికి ఎరుకపరచి శీఘ్రముగా ఆ రాత్రియే ఇంద్రుని అహల్య చెంతకు తోడ్కొని వచ్చెను. అంతనహల్య అనేక పుష్పమాలలు ధరించి సుగంధ ద్రవ్యములచే అలంకరించుకొని
ఒక రహస్య ప్రదేశమందు ఇంద్రునితో రమించెను. వసంత ఋతువునకు లతవలే రతిక్రీడచే ఆపే హార అంగదాది ఆభరణములచే శోభితుడగు ఆ బ్రాహ్మణ కుమారునకు వశమయ్యను. ఇట్లా బ్రాహ్మణుని యందు ఆసక్తి కలిగిన రాణి ప్రపంచమంతయు తన్మయముగా గాంచుచు సమస్త ఉత్తమ గుణములచే అలరారు తన భర్తను కూడా అల్పునిగా తలంచెను. కొంతకాలమునక రాజసింహుడగు ఇంద్రద్యుమ్నుడు అహల్య యొక్క ముఖాకాశమున మెరయుచున్న చంద్రిక వంటి ప్రకాశమునకు హేతువు ఇంద్రుని ఎడ ఆమెకు గల అనురాగమే అని తెలుసుకొనెను. ఎంతవరకు ఆ అహల్య ఇంద్రుని గూర్చియే తలంచుచుండునో అంతవరకు ఆమె ముఖమండలము పూర్ణ చంద్రునిచే వికసితమగు కలువవలే శోభించుచుండెను. ఇంద్రుడును ఆమె యందు అధికముగా ఆసక్తి కలిగియుండి ఆమె వియోగమును ఒక్క క్షణమైనను సహింపలేకయుండెను. సంతాపకరమును అధర్మ ప్రవృత్తి రూపమును నకు వారిరువుర దృఢ ప్రేమ బంధమును గూర్చిన వృత్తాంతమంతయు క్రమముగా రాజరింగెను. వారి పరస్పర ప్రేమభావము చూచి రాజు వారలకు అనేక దండనలు విధించి శిక్షించెను. కాని శీతకాలమున చల్లని నీట ఉంచబడినను వారు సంతుష్టులై దుఃఖమును పొందకయుండిరి. ఓ దుష్టులారా, మీరేల దుఃఖి నేను మనోమాత్రుడను, మరియు మనస్సే పురుషుడు. ఈ కాన్పించు దేహము మనస్సు యొక్క కల్పన మాత్రమే కాన అనేక దండనలు ఏకకాలమునైనను విధించినప్పటికీ అతి శక్తివంతమగు ఈ మనస్సును భేదించుటకెవరునూ సమర్థులు కారు. ఓ రాజా, ఎట్టి శక్తి సంపన్నులైనను యథార్థ నిశ్చయము కలవారైనను ఈ మనస్సును భేదింప శక్యులు కారు. శరీరము వృద్ధి నందినను లేక ముక్కలు ముక్కలుగా చేయబడినను నశించినను దృఢ భావన కలిగి ఉన్న మనస్సెప్పటి ఎట్లే ఉండును. వాంఛిత పదార్థమందు చిరకాలము లగ్నమయుండుటచే ఆ పదార్థాకారమునే చెందు మనస్సును భావ అభావములు బాధింపనేరవు. తీవ్ర సంకల్పముచే మనస్సు దేనిని నిశ్చయించునో దానిని స్థిరముగా కాంచగలుగును. వరశాపాదులేవియు అట్టి తీవ్ర సంకల్పయుతమగు మనమును నిరోధింపజాలవు. పెద్ద పర్వతమును లేడి కదలింపజేయజాలనట్లు తీవ్ర అభిలాష కలిగిన మనస్సును ఇష్ట వస్తువు నుండి తొలగించుటకెవరునూ సమర్థులు కారు. ఉన్నత దేవస్థానమున దేవి వలె ఉత్తమ క్రీగంటి చూపులు గల అహల్య నా మనమున ప్రతిష్ఠితమైయున్నది. గ్రీష్మ తాపముచే తప్పింపబడి పర్వతము మేఘపంక్తి దుఃఖానుభవమును పొందనట్లు ఈ నా జీవహేతువగు ప్రియురాలిచే నేను దుఃఖానుభవమునే పొందుటలేదు. నేనెచ్చటయుండినను ఎచ్చట పతితుడనైనను అచట నా ప్రియురాలి సమాగమము తప్ప అన్యమేదియు తలపను. మనస్సు చేత అహల్య ప్రియురాలును ఇంద్రుడు ప్రియుడును నగును. ఇట్లు దృఢాసక్తి పొందియున్న మా మనస్వభావమును అనేక యత్నముల చేతనైనను ఎవరునూ మార్పజాలరు. దేని ఎందైనను నిమగ్నమైన ధీరుల చిత్తము మేరు పర్వతము వలె స్థిరముగా నున్నదై వరశాపాదులచేనైనను చెలింపక మరి ఒక దాని యందు ప్రవేశింపక యుండును. వరశాపాదులచే భౌతిక శరీరము అన్యరూపమును పొందును కాని దృఢచిత్తము విక్షేపములనన్నింటినీ జయించి స్థిరముగా నుండును. శరీరము మనస్సునకు కారణము కానేరదు. కాని మనస్సు శరీరములకు కారణమై వనమందలి లతా వృక్షాదులందు జలము వలె వాటన్నిటి అందును వ్యాప్తమయ్యుండును. మనస్సే శరీరమునకు ఆది అయి భోగానుభవమునకు హేతువగుచున్నది. మనస్సు చేతనే ప్రపంచమందలి ప్రాణికోట్ల శరీరములన్నీయు కల్పింపబడినవి. అధిష్టానమును ఆదియునగు మనస్సునందు నేనను అభిమానము ఎప్పుడు ఉదయించునో అప్పుడే అట్టి మనంబుచే
భిన్న భిన్న శరీరములు జీవులకు ఏర్పడుచున్నవి. ఓ రాజా, జీవత్వమునకు ముఖ్య కారణము మనస్సే. దాని నుండి వృక్షమునకు పల్లవాదుల వలె అనేక శరీరములు ఏర్పడుచున్నవి. అంకురము నశించిన పత్ర పుష్పాదులు ఉత్పన్నమవవు, కాని పత్రాదులు నశించినను అంకురము నశింపకయుండును. శరీరము నశించినను స్వప్నమందలి ఈ చిత్తము అనేక దేహములను శీఘ్రముగా నిర్మించును. కాన చిత్తము నశించిన ఇక దేహముండదు. అందుచే పరమ పురుషార్థమందే ఈ శ్రేష్టమగు చిత్తమును నియోగించి బంధనము నుండి రక్షించుకొనము. ఓ రాజా, ఈ మృగలోచననే నేనెల్లెడలా గాంచుచున్నాను. నా చిత్తము ఈ యువతి రూపమే అయి ఉండుటచే నేను సర్వదా ఆనందమునే పొందుచున్నాను. ఈ నీ దండనలన్నీయు నీ ప్రజలకే దుఃఖము కలుగజేయును, కాని నాకవి ఎన్నడును దుఃఖప్రదములు కాజాలవు. ఓం. ఇది శ్రీ వాసిష్ఠ తాత్పర్య ప్రకాశిక యందు ఉత్పత్తి ప్రకరణమున ఇంద్రాహల్యాఖ్యానమున కృత్రిమేంద్ర వాక్యమును 89వ సర్గము. ఓం. వివరణలు అడిగేవాళ్ళు అడగండి. గిరితారి. జై శ్రీరామ్ స్వామి, జై సద్గురురామ్ స్వామి. అసలు ఈ మనసుని ఎందుకు పెట్టారు స్వామి? ఎవరు పెట్టారు? ఎవరు పెట్టారంటే ఈ శరీరాన్ని ఇచ్చిన వాళ్ళే పెట్టారు. రోజువారీ పనులు చేసుకుంటున్నావు కదా నువ్వు. స్వామి, సో ఆ పనులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మనసు నుంచి. సో దాన్ని ఎందుకు పెట్టావు? ఆ మనసుని ఎందుకు పెట్టారనే కదా స్వామి నా ప్రశ్న. అదే ఎవరు పెట్టారంటున్నా. ఎవరు పెట్టారంటే ఆ శరీరాన్ని పెట్టిన వాళ్ళే పెట్టారు. అది ఎవరో కాదు. మరి ఆ విషయం తెలుసుకుంటే స్వామి, వేళ్ళన్నీ నీ వైపే చూపిస్తున్నాయి. అవును. కాబట్టి పెట్టింది నువ్వే, తెలుసుకోవాల్సింది నువ్వే. ఎవడు అడుగుతున్నాడో అతడే తెలుసుకోవాలి. ఎవరు బంధువులో ఉన్నారో అతడే ముక్తిని పొందాలి. ఎవరికి సంశయం ఉందో అతడే సమాధానాన్ని పొందాలి. సంశయం లేని వాడికి అవసరం లేదు కదా. అర్థం కాలేదు స్వామి మాట. సంశయం లేని వాళ్ళకి సమాధానంతో పనే ఉంది, జవాబు అవును. తోటి ఏం లేదు కదా. వాళ్ళు ఏం తలుచుకున్నారో ఏం అనుకుంటున్నారో ఇంకా అందులోనే పడి ఉంటున్నారు వాళ్ళు. అది స్వర్గమే మళ్ళీ కానీ అక్కడ కూడా మనసే అంటాం కదా స్వామి. అదే మనసు తప్ప వేరే ఏమి లేదు. ఆ మనసు అసలు లేదు. అది తత్వం. మనసు తప్ప వేరే ఏమి లేదు. ఆ మనసేమో అసలు లేదు. ఈ బ్రహ్మదేవుడే మనస్సు. అర్థమవుతుంది కదా. బ్రహ్మదేవుడే మనస్సు. అలా తీసుకో ప్రస్తుతానికి. స్వామి, సో ఆ బ్రహ్మదేవుడు తన్ను తాను గుర్తించాడా, ఇంకేదేనైనా చూస్తూ ఉన్నాడా? ఇంకో దేన్నైనా చూస్తూ ఉంటే అతడి మనసులోనే కనపడేది ఇంకోటి అవుతుందా, తానే అవుతుందా? తానే అవుతుంది. మరి అదే కదా. ఇప్పుడు ఇక్కడ అది తెలియకుండా తిరుగుతున్నాం కదా. ఈ పని పూర్తి చేశాను ఈ పూట, రేపు ఈ పని ఉంది, ఎల్లుండి ఈ పని పూర్తి చేస్తాను.
ఆ పని అలానే ఆగిపోయి ఉంది, ఎంతకాలం పట్టుద్దో గురువు గారిని ఒకసారి అడుగుదాం, ఈ పని ఎప్పుడు అవుతుందో. ఇది కదా మన రోజు జీవితం. అవును. కానీ ఈ పనులు అన్నిటి యందు కూడాను తృప్తి అనేది మనసులో లభ్యం అవుతుందా, బయట లభ్యం అవుతుందా? తృప్తి అనేది మనసులోనే లభ్యమవుతుంది స్వామి. అంతే కదా. ఆ. అలానే అవసరం కూడా మనసులో కనపడిందా, బయట ఎక్కడైనా కనపడిందా? మనసులోనే కనపడు. సో అంతా మనసులోనే దృశ్యం అంతా కూడా ఉత్పన్నం అవుతుంది అనమాట. ఆ మనసు ఎందుకు పెట్టినట్లు? ఎవరు పెట్టారు, అదే అడిగేది. ఎవరు పెట్టారు? సరే, ఎవరో పెట్టారు అనుకుందాం. నీ మనసు నీ చేతిలో ఉందిగా, పోనీ. నా మనసు నా చేతిలో లేదు స్వామి. మనసు లే, నీ ఎటు మన అటో ఇటు పరిగెత్తుతుంటది. అది మరి దానికి కారణం ఎవరు లేరు, దానికి కారణం నువ్వే. నీ మనసు పరిగెడుతుంటే నువ్వేం చేస్తున్నావు? అర్థమైందా? అర్థమవుతుంది స్వామి. కాబట్టి నా మనసు నిలకడగా ఉండట్లేదు అని చెప్పేవాడిని ఎవరైనా సరే ఏమనాలి? ఇప్పుడు నువ్వు ఇక్కడ చెబుతున్నావు కాబట్టి ఓకే, సరిపోయింది, ఓకే. కానీ నీ భార్యో, నీ కొడుకో, కూతురో, కూతురు అంటే అల్లుడికి ఇచ్చేసావు కాబట్టి అది వేరే సంగతి. లేకపోతే ఇంకొక స్నేహితుడో, బంధువులో ఇదే మాట చెబితే, నా మనసు నా మాట వింటలేదు, నన్ను ఏం చేయమంటారంటే నువ్వేమంటావు? మనసును అదుపులో పెట్టుకో అంట. ఎందుకని? అర్థం కాదు. అదే ఎక్కడైనా వర్తిస్తుంది, ఎవరికైనా వర్తిస్తుంది. కాబట్టి మనస్సు నా మాట వింటలేదు అంటే నీ ప్రకృతి అలా కోరుతూ ఉంది అని అర్థం, అలా భావన చేస్తుంది అని అర్థం. దీన్నే వాసన అనే పేరుతో చెప్తున్నాం. ఇదంతా మళ్ళీ మనస్సే అనే పేరుతో చెప్తున్నాం. ఇది మనస్సు తప్ప వేరే ఏం కాదని చెప్పి చెప్తున్నాం. కాబట్టి బ్రహ్మదేవుని యొక్క సంకల్పమైన ఈ సృష్టి ఆయనకంటే అన్యం కాదు. నీ మనసు కంటే, నీ మనసులో ఎలా అయితే వచ్చే భావనలన్నీ మనసు కంటే వేరు ఎట్లయితే కావో, నీ నుంచి వేరు ఎట్లయితే కావో, ఇప్పుడు నీకు నువ్వు మనోరూపుడవయ్యే అనుభవానికి వస్తున్నావు, కానీ స్థూలత్వం అనేది నీ నిశ్చయం. అందువల్ల నీకు ఈ స్థూల భ్రాంతి, నేను గోవర్ధన అయితే గిరిధారి, ఇదిగో నా జీవన చిత్రం ఇది, నా పనులు ఇవి అని చెప్పి తిరుగుతున్నావు. గిరిధారిగా అయితే గురువు గారు సాధన, అంతే నీ పని. గోవర్ధన అయితే సంసారము, దానికి అవసరమైన వ్యవహారాలు, ఇదైతే బాగుంటుంది అదైతే బాగుంటుంది అనే రచన, దానికోసం ప్రయత్నాలు దానికి తగినట్లుగా. ఇది ఎవరికైనా కనపడేది, వీళ్ళు వాళ్ళు అనేది ఏం లేదు. సో ఇప్పుడు కనపడుతున్నది ఏంటి? తన మనస్సే తన మాట వినటము, వినకపోవటము, తన మనస్సులోనే కోరిన కోరికలు నెరవేరటము, నెరవేరకపోవడం ఇత్యాది అనుభవాలన్నీ కలుగుతూ ఉన్నాయి. ఏ కోరిక లేని వాడికి దుఃఖం లేకపోవటం చూస్తున్నాం, కోరికలు కలిగిన వాళ్ళే దుఃఖంలో ఉండడం చూస్తున్నాం. ఏడ్చేవాడిని ఎవరినైనా సరే ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాం. వాడు ఏం చెప్తాడు? నాకు ఫలాని కోరిక తీరలేదు, ఫలాని కష్టం వచ్చింది, ఆ కష్టం నుంచి నేను బయటపడాలి, అది నాకు కష్టం అని చెప్పి చెబుతాడు. అదే విషయం ఇంకొకటికి అది కష్టం కాదు. ఇందులో ఏముందయా అని చెప్పి అంటాడు ప్రక్కవాడు. అవునా కదా? మనం ఎంతో మందితో అనుకున్నాం కదా ఇంతకుముందు. అవును స్వామి, అన్నాము. ఒకవేళ పైకి అనటం బాగుండదులే అనుకుంటే మనసులో అనుకున్నా, ఏముంది ఇందులో ఈయన బాధపడటానికి అని అనుకున్నాం లేదా? అనుకున్నాను స్వామి. మన గురించి కూడా అనుకుంటారు కదా. అంతే, అవును. కాబట్టి ఈ మనసు గోల తప్ప ఇక్కడ వేరే ఏమి లేదనే విషయం మనం క్రమంగా ఈ సాధన మార్గంలో గమనించుకోగలిగినప్పుడు క్రమంగా నేను అనే రచన, నేను అనే నిశ్చయం అనేది ఉందే, అది చాలా సంస్కరించబడుతుంది. ఇప్పుడు నేను గిరిధారిగా, లేకపోతే గోవర్ధన కృష్ణగా, ఫలానా పనిలో ఉండేవాడిగా, వృత్తిలో ఉండేవాడిగా, ఫలానా జీవన చిత్రం కలిగిన ఉన్నవాడిగా అనే దీంట్లో ఆయా చిత్రాల్లో ఆయా అనుభూతులు కలుగుతున్నాయనే విషయాన్ని గమనించి, అసలు వాస్తవం ఇది అని చెప్పి ఇందులో ఈ అభ్యాసం ద్వారా గమనించగలిగి, దానితోటి సంబంధపడి
ఆత్మాహంభావాన్ని దాంతో కనుక క్రమంగా అలవర్చుకున్నట్లయితే ఆ అనుభవమే కలుగుతుంది. ఇప్పుడు నేను రాజుని, ప్రైమ్ మినిస్టర్ని లేదా చీఫ్ మినిస్టర్ని అని చెప్పి నువ్వు అనుకున్నావు అనుకో, నీకేం గుర్తొస్తాయి? రోజువారీ దేశం అంతా ఎలా జరగాలి, ఏమిటి, ఎవరికి అవసరాలు ఉన్నాయి, ఎవరిని మింగేస్తున్నారు, ఎవరి నుంచి ఎవరిని కాపాడాలి, ఈ వ్యవస్థనంతా ఎలా నిలబెట్టాలి, ఈ ఆలోచనలు ఉంటాయి. అలా కాకుండా నేను ఒక 10 ఎకరాల ఆసామిని అనుకోగానే అతనికి మళ్ళీ తొలకరి ఎప్పుడు వస్తుంది, ఈ సంవత్సరం పంట ఇలా ఉంది, వచ్చే సంవత్సరానికి ఎలా వేయాలి, భూమిని ఎలా సాగు చేయాలి, ఎలా దాన్ని సారవంతం చేసుకోవాలి, అప్పులు గిప్పులు లేకుండా ఎలా బ్రతకాలి, ఇటువంటి ఆలోచనలకు వెళ్తాడు ఒక ఆసామి. ఆ ఎకరాలు కూడా లేనివాడు, నేను సొంతంగా లేకపోయినా కనీసం కౌలుకైనా కొంత పొలం చేసుకోగలుగుతానా అని ఒకడు అనుకుంటే, నాకు ఈరోజు పని దొరుకుతుందా లేదా, నిత్యం పని ఉంటే చాలు, పని చేసుకోగలిగే శక్తి ఈ శరీరంలో ఉంటే చాలు అని చెప్పి ఇంకొకడు అనుకుంటాడు. అసలు వీటికి అసలు అంతూ పొంతూ లేదన్నమాట. నిత్యం కూలికి పోయేవాడు నేను మేస్త్రిని ఎప్పుడు అవుతాను అనుకుంటాడు. మేస్త్రికి ఉండేవాడు అందరికి ఇల్లు కట్టి పెట్టడం కాదు, నాకు ఎప్పుడు ఇల్లు కట్టుకుంటాను అనుకుంటాడు. వాడు 10 ఇళ్ళు కట్టుకోవచ్చు, దీనికి అంతు పొంతు ఏముండదు. రాజుగారు కొత్తగా ఒక కోట నిర్మించుకున్నారు, దుర్గం బాగా తయారు చేసుకున్నారు. దాన్ని చేసుకుంటూ ఉండి అలా చేస్తూ ఉండగా ఎవరో వచ్చారు పైనుంచి, రాజా ఈ దుర్గాన్ని ఇలా కాకుండా ఇలా నిర్మించినట్లయితే ఇంకా దృఢంగా ఉండేది, ఇంకా సురక్షితంగా ఉండేది అని చెప్పి ఆయన చెప్పడంతో అటువంటి దుర్గాన్ని నిర్మించాలనే కోరిక ఈ రాజుకు మళ్ళీ మొదలైపోయింది. ఒక సామాన్యుడు రోజువారీ కష్టంతో, కాయ కష్టంతో జీవితం సాగించే భావనలోను, ఈ రాజభావనలోను సామాన్యంగా కనిపిస్తున్నది ఏమిటి? ఒక కోరిక తర్వాత మరొక కోరిక ఉత్పన్నం అవటం, ఒక దృశ్యం తర్వాత మరొక దృశ్యం ఉత్పన్నం అవటం అనేది కనిపిస్తుంది. అవును, సో వీళ్ళిద్దరిలో తేడా ఏముంది? ఏం లేదు. ఏం లేదు కదా. స్వప్నమే. స్వప్నం ఇప్పుడు దరిద్రంగా ఉన్నా లేకపోతే చాలా సుఖంగా ఉన్నా రెండు స్వప్నాలే. లేచిన తర్వాత ఇద్దరు కూడా పీడకలు వచ్చింది లేని వాడు వీసడించుకుంటే అబ్బా అద్భుతంగా ఉందండి ఈ పూట నిద్ర అంటాడు ఇంకోడు, అంతే. రెండు నిద్రలే. అర్థమవుతుంది కదా? అర్థమవుతుంది స్వామి. సో ఇప్పుడు మనసు ఎవరు పెట్టారు అని చెప్పంటే, మనసును ఒకళ్ళు పెట్టాల్సిన పని లేదు. అది శక్తి, పారమాత్మికమైన అద్వయ వస్తువు యొక్క స్పృహ శక్తియే మనస్సు. అది ఒకళ్ళు పెట్టేది కాదు. ఆ మనస్సే సర్వులుగా వర్తిస్తూ ఉన్నది కాబట్టి అది తన్ను తాను గ్రహించగలగాలి, తన స్వరూపం ఏమిటని గ్రహించగలగాలి. తన స్వరూపం ప్రత్యేకంగా లేదని, తాను కేవలము పారమాత్మిక ప్రభ తప్ప అన్యం కాదనే విషయాన్ని ఆ మనసు, ఆ జీవితం గ్రహించగలిగినట్లయితే తనలో తాను శమిస్తుంది, తనలో తాను శాంతిస్తుంది. అప్పుడు అది లేకుండా పోతుందా? అలా కాదు, ఆందోళన లేకుండా పోతుంది. అలదడి కలుగుతున్నా సరే శాంతి మాత్రం కోల్పోదు. యుద్ధంలో కూడా శాంతిని దర్శిస్తుంది. అర్థమైంది కదా? అర్థమవుతుంది స్వామి. యుద్ధంలో కూడా శాంతిని దర్శించడం అంటే ఏంటి? నువ్వు మూత బిగించని ఒక పాత్రలో నిండుగా ఒక జలాన్నో ఏదో ఒక పదార్థాన్ని తీసుకెళ్తూ ఉంటే, ద్రవాన్ని, అవి మూత సరిగా లేదు కాబట్టి ప్రక్కకు ఒలికిపోయే ప్రమాదం ఉంటుంది. అవును స్వామి. దాంట్లోంచి ఒక చిన్న కణమైన, ఒక బిందువైనా సరే చేయి జారిపోవచ్చేమో అని ఒక సందేహం ఉంటుంది. అదే మూత గట్టిగా బిగించిన దాన్ని ఎంతగా కుదిపితే మాత్రం దాంట్లోంచి ఏం తగ్గిపోతుందని భయం ఉంటుంది మనకి? ఉండదు కదా. ఉండదు. అందుకే మూతలు వచ్చినాయి సీసాలకి. భయం లేకుండా తీసుకెళ్ళచ్చు వాడు, నేటు కావాలంటే. ఈ మనసు అటువంటిదే. విషయం తెలుసుకున్న తర్వాత దానికి ఏమి జరుగుతున్నా సరే, ఈ దృశ్య ప్రపంచం ఎట్లా దానికి అనుభవానికి వస్తున్నా సరే, ఆ ఆంతరిక శక్తి, ఆత్మ ఏదైతే ఉందో అది ఎప్పుడు కలతపడదు, కలతను అనుభవించదు. అదే యుద్ధంలో కూడా శాంతిని దర్శించడం అంటే అది. తాను తీవ్రంగా యుద్ధం చేస్తున్నా రామరావణ యుద్ధం జరుగుతుంది, ఇంక రెండో ఆలోచన లేకుండా యుద్ధం చేస్తున్నారు, వాళ్ళు శాంతినే అనుభవిస్తారు. అసలు నాట్యం చేసేవాడికి నాట్యం చేసేటప్పుడు, యుద్ధం చేసేవాడికి యుద్ధం చేసేటప్పుడు
సంగీతకారుడికి ఆ సంగీత నిర్మాణం చేసేటప్పుడు, లేకపోతే దాన్ని వినేటప్పుడు, రచన చేసేటప్పుడు, అదేవిధంగా కాపురాలు కోల్దూచేవాడికి ఒక కాపురం కోల్దూసేటప్పుడు, ఎవడినో ఒకడిని తిట్టందే రోజు గడవని వాడికి ఆ వ్యసనానికి లోనైపోవటం, అంటే కఠినోక్తులు ఆడటం అనేది ఒక వ్యసనం. మనకుండే వ్యసనాలన్నింటిలో ఆ కఠినోక్తులు లేకపోతే తాను ఆ పూట బ్రతికి ఉన్నట్లుగా తనకు అనిపించదు. ఇలా అనిపించకపోవటం, కొట్టే చెయ్యి, తిట్టే నోరు, నడిచే కాలు, మాట విన్నాం కదా, విన్నాను స్వామి. ఇవన్నీ కూడాను దాని యొక్క నిశ్చయాలు, దాని యొక్క స్వభావాలు అన్ని దాంట్లో అనుభవానికి వస్తూ ఉన్నాయి. ఇది ఎవరు ఒకరు పెట్టింది కాదు. ఒకళ్ళు పెట్టడానికి, ఇంకోళ్ళు చూడడానికి ఇద్దరు లేరు. ఉన్నవాడేమో ఒక్కడే. వాడు ఒక్కడా ఒక్కతే అంటే అతని ప్రభావాన్ని స్త్రీ రూపంగాను, అతన్ని పురుష రూపంగాను చెప్తాం. రెండు అవ్యక్తమే వాస్తవానికి. రెండు విషయాలు కావు కంటికి. కానీ కన్ను దాని వల్లనే సృష్టించబడుతూ ఉన్నది, దాని వల్లనే వర్తిస్తూ ఉన్నది. అది కంటికి కన్ను అని చెప్పబడింది అందువల్లనే. ఆ శక్తి ఇప్పుడు ఆ మూత కూడా మనసే పెట్టాలి కదా స్వామి. పెట్టుకుంటుందిగా. నేను గిరిధారి అని చెప్పి ఒక పరిమితికి, గోవర్ధన అన్న పరిమితి అనేది మూత. ఆ మూతలో ఇరుక్కుపోయింది, ఎందులో సుఖం లేదు. కాకపోతే అది అర్థమవుతుంది అనుకుంటా. నువ్వు మూత బిగించిన తర్వాత లోపల అజ్ఞానం అనే ఖాళీ కొంచెం ఉంచావనుకో, అది కదిలినప్పుడు లోపల శబ్దం వస్తుంటది. అసలు చిన్న ఒక కణానికి కూడా ఖాళీ లేకుండా లోపల నింపివేసి పెట్టావనుకో, నువ్వు ఎంత కదిలించినా లోపల ఏం కదులుతుంది? అది అంటే అజ్ఞానం ఉన్నంతసేపు ఈ గోళ ఉంటది, గందరగోళం. అజ్ఞానం లేకపోతే ఏమీ లేదు. అది ఎంత కదిలినా ఇబ్బంది లేదు. అలలను చూసి సముద్రం ఇదని, అల ఇదని చూసేవాడికి భయం, కానీ సముద్రానికి ఏం భయం? అది ఎంత అలజడితోటి కనిపించినా సరే, భీకరంగా మనకు అనిపిస్తున్నా సరే, సముద్రం ఏం భయపడదు కదా. అవును స్వామి. అంతే. ఇది పరమపూర్ణమైన స్థితిని స్పష్టంగా దర్శించినప్పుడు, అద్వైత స్థితిని స్పష్టంగా దర్శించినప్పుడు, తాను అది తప్ప అన్యమైంది ఏమీ కాదు అనే విషయం తెలిసినప్పుడు, తనకి జన్మ మరణాలు లేవని చెప్పి గుర్తించినప్పుడు, అతడికి కలత ఎలా కలుగుతుంది? తనకి ఏదైనా ఇవ్వటానికి, పుచ్చుకోవడానికి మరొకడు ఎవడూ లేడనే విషయం తెలిసినప్పుడు, తనలోనే సర్వము సంపన్నం అవుతున్నాయి, తనలోనే మళ్ళా లయమైపోతున్నాయని చెప్పి తెలిసినప్పుడు, ఇక దిగులుకి తావెక్కడా? అలా కానప్పుడు అంతా నాకు అది దక్కలేదు, దాన్ని ఎప్పుడు సాధించుకుంటాననే ఈ ప్రయత్నాలతోటి శ్రమానుభవం, శ్రమరసం అనుభవానికి వస్తుంది అక్కడ. అది కష్టంగా అనిపిస్తుంది. అదే తత్వం తెలిసినప్పుడు శ్రమ కూడా హాయిగా ఉంటుంది. బాధ కూడా సౌఖ్యం అని అనిపించే స్థితి మహదానందం అని చెప్పారు కదా ఒక ఆయన, సినిమాకు రాసిన పాట అయినా సరే. బాధే సౌఖ్యమనే భావన రానిపోయి, ఆయరుకే నిశ్చలానందమై. వినడానికి సినిమాల్లో చెప్పినా, చిన్నపిల్లలు చెప్పినా, అక్షరం ముక్క రానివాడు చెప్పినా సత్యం సత్యమే కదా. అవును స్వామి. అది ఇప్పుడు ఈ సర్గ కూడా అదే చెబుతుంది స్వామి. అదే మరి అంతా అదే సర్గే ఉంది. ఈ గ్రంథాలన్నీ అవే చెప్తున్నాయి, వేదం అంతా దాన్నే చెప్తూ ఉంది. కాకపోతే ఈ సర్గ ఉన్నా సరే ఇందులో ఒక్కొక్కరికి ఒక్కొక్క కథ ఇష్టం అవుతుంది, ఒక్కొక్కటి మనసుకు హత్తుకుంటుంది. వాళ్ళ స్వభావాలని, వాళ్ళకుండే హృదయ గ్రంథులను అనుసరించి ఒకటి హృదయంగా ఉంటుంది, ఒకటి అంత సుఖంగా అనిపించదు. ఏంటి ఈ కథ అనిపిస్తుంది. అదే సాధన పెరిగే కొలది, అభ్యాసం పెరిగే కొలది ప్రతి ఒక్కటి కూడా చాలా తేలికగా అనిపిస్తుంది. సైకిల్ నేర్చుకోవడం గుర్తుంది కదా, మొదటిసారి ఆ పెడల మీద కాలు పెట్టడమే భయం మొట్టమొదట. ఆ తర్వాత కొంచెం తోసుకుంటే వెళ్ళి పైకి ఎక్కడం అనేది నెక్స్ట్ స్టెప్. ఆ తర్వాత సైకిల్ హ్యాండిల్ నిలుపుకోవడం అనేది ఇంకో స్టెప్. కానీ కొంతకాలం అయిన తర్వాత వాడు హ్యాండిల్ వదిలేసి తొక్కడం గమనిస్తాం మనం. అంటే ఏంటి? అభ్యాస ఫలాలు ఇవన్నీ కూడా క్రమక్రమంగా చేసుకుంటూ వెళుతూ ఉంటే ఎన్నైనా కనిపిస్తుంది. అవే యోగులు, వాళ్ళ మహత్తులు ఇవన్నీగా మనకు కనపడేది ఏంటంటే అది మనసు తప్ప అన్యమైంది ఏమీ కాదు. ఎంత ఎత్తుగా ఎదిగాడన్నట్లుగా కనిపిస్తున్నా తనలో తాను చేస్తున్న అభ్యాసానికి
ఆ అభ్యాస ఆనందాన్ని, ఆ రసానుభూతిని పొందటం తప్ప ఇక్కడ విషయం ఏమీ లేదు. ఇదంతా పోలికతోటి కూడుకొని ఇదంతా ఎక్కువ తక్కువ అద్భుతం సామాన్యం అనే ఈ మాటలన్నీ వినిపిస్తూ ఉంటాయి. విషయం ఏమీ లేదు. ఈ సంగతిని గుర్తించాలి శాంతిగా. ఇదే పనిలో దీనికి మాత్రమే జీవితాన్ని అంకితం చేసుకునే వాడికి ఇది అర్థం అవుతుంది. తక్కిన వాళ్ళకి జీవితమే వాస్తవం అని చెప్పి అనిపిస్తూ దాని యందు మరి చెప్పాం కదా, ఖాళీ ఉండే ద్రవం, అన్ని ఉండే విస్తరి, ఏమీ లేని విస్తరి, ఆ ఎగిరిపడటం ఎగిరిపడకపోవడం అనేది ఉన్నాయి కదా, అణిగిమణిగి ఉండడం అనేవి. అలా ఉంటుంది అన్నమాట ఇక్కడ ఈ అనుభూతి అంతా కూడా. అంతే తప్ప నేను, నీవు, వాళ్ళు, వీళ్ళు, ఎక్కువ తక్కువ, మంచి చెడ్డ, పాపం పుణ్యం, ధర్మం అధర్మం, ఇవన్నీ కూడాను దృశ్యంలో భాగాలు. దృశ్యమా ఆత్మకు అభిన్నం, ఆత్మయ అద్వయం. దృశ్యంలో కనపడే అనేకత్వము, ఇటువంటి విభాగ తత్వము, ఇదంతా కూడాను కేవల రసానుభవం తప్ప వేరే ఏమీ లేదు. ఈ విషయం ఎంత సుస్పష్టం అవుతుందో అంతగా సుఖము, శాంతి, సుఖము పెరుగుతాయి. ఎవడు ఏం చేస్తున్నా లోకంలో, రోజువారీ తిండికి సంపాదిస్తున్నా, లేకపోతే మేడలు కోటలు కట్టడానికి సంపాదన చేస్తున్నా, అధికారాల కోసం ప్రాకులాడుతున్నా, అంతా సుఖం కోసమేగా. ఆ సుఖం మనం మాత్రమే కదా. సుఖం కోసం కష్టం. కష్టాన్ని నమ్ముకున్నాడు సుఖం కోసం. ఆ పనిగా నేను కూడా చెప్తూ ఉన్నది ఇప్పుడు ఇక్కడ. కొంచెం కష్టపడండి అంటున్నాం. ఈ కష్టం వల్ల శాశ్వత సుఖం, ఆ కష్టం వల్ల శాశ్వతమైన బంధం, దుఃఖం. తెలిసినా అమలు చేయలేం. అదే దుఃఖం అంటే. మరి అదే కదా దుఃఖం అంటే. ప్రేమ ఉన్నది, పిల్లవాడు మాట వింటలేదు. దుఃఖంగా ఏముంటుంది ఇంకా అక్కడ? పిల్లలు ఉన్నారు, మనకు వాళ్ళ మీద ప్రేమ ఉంటుంది, కానీ వాడు మాట వింటలా. ఏం జరుగుతుంది అప్పుడు? దుఃఖమే కదా. ప్రేమే దుఃఖంగా మారింది అక్కడ. ఊరందరికీ సలహా చెప్పగలుగుతాం, సొంత బిడ్డ దగ్గరికి వచ్చేటప్పటికి అంత స్పష్టంగా దృఢంగా చెప్పలేము. ఏంటి కారణం? ప్రేమ. అప్పుడు ఆ సందర్భంలో ఆ ప్రేమనే వ్యామోహం అంటాం. వ్యామోహం. మరి అక్కడ ఆ ప్రేమకే కొత్త పేరు వచ్చింది. అది తక్కువది కాదు, ఒక పేరుతోటి సరిపడదు, తృప్తి పడదు. వ్యామోహంగా, అజ్ఞానంగా, అంధకారంగా మారిపోద్ది అది. క్లియర్ అయింది స్వామి. ఈ యోగా సిస్టమ్ అయిపోయే లోపలన్నా కొంచెం ఆ మనసు మారుతుందేమో. మనసు మారినప్పుడు యోగ వాసిష్టం అయిపోద్ది. మనసుగా తెలిసినప్పుడు యోగ వాసిష్టం అయిపోద్ది. అప్పటి వరకు అయిపోవటం ఏమి ఉండదు. ఇది నువ్వు 100 సార్లు చదువు, నీకు అర్థం కాకపోతే ఎట్లా అయిపోద్ది అది? ఇది సంగతి. ఓకే, ఇంకేమున్నాయి సంశయాలు? ఇంకేం లేదు స్వామి. మనసుని ఎవరు పెట్లా. అదే మన తత్వాలు వినండి అని చెప్పేది. అందుకే ఆ తత్వాలు వినటమే మీరు అభ్యాసంగా పెట్టుకుంటే, ఇప్పుడు ప్రతిరోజు సంధ్య వార్చుకోవడం అనేది ఒక నిత్య కార్యక్రమంగా ఉంది కదా అది మనకి. అవును స్వామి. అంతకంటే నిత్య కార్యక్రమం ఇది. దాని నుంచి, ఆ బాధ నుంచి, అది కూడా బాధ కాదా? సుఖంగా నిద్రపోయేవాళ్ళు లేచి కూర్చొని ఆ పని చేయాలి. అమ్మో దాటిపోద్దాం సమయం అని చెప్పి ఒక ఆందోళన ఉంటుంది. అయ్యో ఈ పూట ఎప్పుడైనా జారిపోయిందంటే ఈ పూట చేయలేకపోయానే అని ఒక బాధ ఉంటుంది. ఇవన్నీ ఉన్నాయా లేవా అక్కడ? ఉన్నాయి స్వామి. వాటన్నిటి నుంచి బయటపడటానికే ఇది వినమంటున్నాను. అర్థమైంది కదా? అర్థమవుతుంది స్వామి, అర్థమవుతుంది. బ్రహ్మదేవుడైనా సరే, నేను బ్రహ్మదేవుడిని సృష్టి చేయాలంటే సంధ్య వార్చాల్సిందే. అదే కనపడింది కదా ఇక్కడ. అవును స్వామి. మరి మానవుడికి తప్పేదే ఉంది? ఆయన సృష్టిలోని వాళ్ళకి ఎలా మరి దాని నుంచి బయటపంటే తాను బ్రహ్మతత్వాన్ని స్మరించడమే. సో ఇవాళ రేపే మీకు ఒక పాట వస్తుంది పెద్దది, యమధర్మరాజు మృత్యుదేవత మధ్యలో జరిగిన సంవాదం. యమధర్మరాజు మృత్యువు మధ్యలో జరిగిన సంభాషణ. 13 నిమిషాలు ఉంటుంది ఆ పాట. శ్రమ తెలియదులే, చక్కగా వినబుద్ధి అవుతుంది.
దాన్ని అర్థం చేసుకుంటే చాలు, తత్వం తెలిసినట్లే. అట్లనే ఏ తత్వం, ఇప్పుడు మనకి ఇచ్చిన తత్వాల్లో ఏ తత్వాన్ని విధానంలో, అట్లనే విముక్తిలో, వీటిలో ఏ తత్వాన్ని శ్రద్ధగా వింటున్నా సరే మాటి మాటికి పని జరుగుతుంది. అందుకని మీకు తేలిగ్గా ఉండటం కోసం ఇంత గ్రంథాన్ని మీరు ఒకసారిగా చటుక్కుని చదవలేరు కాబట్టి శ్రావ్యంగా హాయిగా ఆ పనిలో కూడా సుఖంగా ఉండటం కోసం తత్వాలు ఇవ్వటం జరుగుతుంది. ఆ బాణీలు కూర్చి ఇప్పుడు అవకాశాలు వచ్చినాయి కాబట్టి ఆ విధంగా ఇచ్చుకుంటున్నాం. అవకాశం లేకపోతే అందరూ ఒక చోట చేరి తప్పట్లు కొట్టుకుంటూ పాటలు పాడుకుంటాం. ఎప్పటికప్పుడైనా చేయాల్సిన పని అదే. టెక్నాలజీ ఎంత డెవలప్ అవుతుంది అనుకుంటే ఆ డెవలప్మెంట్ అంతా దీనికే వాడుకుంటాం. అప్పుడు ఇంకా తేలిక అవుతుంది. ఇప్పుడు నీ చేతిలోకే వచ్చేసింది కదా ప్రపంచం అంతా కూడా, సెల్ ఫోన్ రూపంలో, ఐప్యాడ్ రూపంలో. అంతే, వేరే ఎన్ని వచ్చినా మాత్రం ఏముంది. ఇందాక చెప్పిన కూలీ వాడు రాజుగారు కొత్త దుర్గము, మరలా ఇంకొక ఆలోచన, అంతే. ఇంతకంటే ఏముంది ఇక్కడ? క్లియర్ స్వామి, క్లియర్ స్వామి. నెక్స్ట్ ఇంకెవరున్నారు నాన్న? జై శ్రీరామ్ స్వామి, జై సద్గురురామ్ స్వామి. అడగండి, అడగండి. అడిగితే మీరు నన్ను ప్రేమిస్తున్నట్టు. వసుంధర. జై శ్రీరామ్ స్వామి. స్వామి 29వ శ్లోకంలో, ఓ రాజా, మేమిరువురము ఒకరినొకరు స్మరించుకొనుచు ఉత్తమ ముఖమండలముల శోభగాంచుచు దృఢ ప్రేమచే బంధులమై ఉన్నందున మాకు దేహ స్మృతియే కలుగటలేదు. దీంట్లో దేహ స్మృతియే కలుగటలేనంత స్మరించుకోవడము, అంత ఇష్టము ఇంకొక దాని మీద అట్లా ఎట్లా వస్తుంది స్వామి? అది తెచ్చుకో, దాని ఆ స్థితి తెలుసుకోవాలండి స్వామి. ఇది సామాన్యంగా ఇది అనుభవానికి వచ్చేదే. ఇది ఇప్పుడు ఎవరు ఏ స్థితిలో ఉన్నారో, అది స్త్రీలు కానీ పురుషులు కానీ మానవులు కానీ ఇతర జీవులైనా సరే, వాళ్ళు దేని గురించి అధికంగా భావన చేస్తున్నారో, అధికమని భావన చేస్తున్నారో, దేన్ని అంటే చాలా గొప్పదని, చాలా అద్భుతమని భావన చేస్తున్నారో, దానిని వాళ్ళు కోరుకుంటున్నప్పుడు, దానితోటి సాంగత్యం సిద్ధిస్తున్నప్పుడు వాళ్ళకి ఆ అనుభూతి కలుగుతుంది. అంటే అది తప్ప ఇంకేం అవసరం లేదని అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఈ తత్వజ్ఞానం మాత్రమే నాకు కావాలని చెప్పి కోరుకునే చోట ఈ మాట ఎక్కడ వినిపిస్తున్నా, దీని గురించి చర్చ ఎక్కడ జరుగుతున్నా, ఆ దృశ్యం వీళ్ళకి పరమ పవిత్రమైనదిగా, అత్యంత ఇష్టమైనదిగా, సౌకర్యవంతమైనదిగా, సుఖంగా కనిపిస్తుంది. అదే లౌకిక దృష్టితోటి ఏదో సాధించాలనుకునేవాడికి ఇది చాలా దుర్భరంగా అనిపిస్తుంది ఇప్పుడు మనం చేసే పని. ఈ అనుభవం కూడా మనం చూసే ఉంటామా ఇంతకుముందు. ఇప్పుడు ఇదేంటి గోళ. కాబట్టి ఒక స్థితి గురించి కానీ, ఒక వస్తువు గురించి కానీ, అంటే ఒక సాకారవంతమైన ఒక వస్తువు గురించి, స్థూలమైన వస్తువు గురించి కానీ, ఒక భావన గురించి కానీ పరిచయం అయ్యి దాని మీద చాలా ఇష్టమైన అభిప్రాయం ఏర్పడినప్పుడు ఇది సిద్ధిస్తుంది అనమాట. ఇది సాధారణంగా మానవులకైతే ఏమవుతుందంటే వారి వారి వయసులను అనుసరించి సిద్ధిస్తుంది ఇది. ఎందుకంటే శారీరక స్మృతి అధికంగా ఉంటుంది. దేహపరమైన ఆ కోరికలు, ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో, డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో, అవి వాళ్ళని నడుపుతూ ఉంటాయి, డ్రైవ్ చేస్తూ ఉంటాయి. చిన్నతనంలో వాడు అప్పటికి మా చెవికి వినపడ్డవి, వాడి మనసుకు అర్థమైనవి, వాటిల్లోంచే వాడు కోరుకుంటాడు తప్ప పిల్లవాడు దాన్ని ఆ పరిధి దాటి వాడు కోరడు. చిన్నతనంలో నీ కూతురో కొడుకో వాడికి మొట్టమొదట నువ్వు ఎటువంటి తిండి అలవాటు చేసావో వాటిల్లోంచి వాడి ఆప్షన్స్ ఉంటాయి. గమనించుంటావు కదా. నాకు పప్పు నెయ్యి పెట్టమండి అని అడుగుతారు. ఎందువల్ల నువ్వు అది అలవాటు చేసావు, వాడికి అది నచ్చింది కాబట్టి అడుగుతాడు. కొంతకాలానికి వాడు ఇంకొన్నిటికి పరిచయం అవుతాడు, కొన్ని పరిచయం అవుతాయి వాడికి. వాటిల్లోంచి వాడి ఆప్షన్స్ పెరిగిపోయినాయి ఇప్పుడు.
ఉమ్, అవునా కదా? అవును స్వామి. ఇలా తనకి ఏదైతే గొప్పదని అనిపిస్తూ ఉందో, అన్నిటికంటే చాలా గొప్పదని చెప్పి అనిపిస్తూ ఉందో, దాన్ని మనిషి కోరుకోవటం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఈ అనుభవం కలుగుతుంది. దాని గురించి చింతన చేసేటప్పుడు, దానికి సామీప్యంగా ఉంటున్నప్పుడు. ఉమ్, నగల మీద ఆశ ఉండేవాడికి బంగారం షాపు ఎంత అందంగా ఉంటుంది, నగల షాపు. ఉమ్, అవును కదా? అవును స్వామి. అలానే పదవుల మీద ఆశ ఉండేవాడికి ఆ పదవుల్లో ఉండేవాళ్ళు, ఆ వ్యవహారాల్లో తిరుగుతున్న వాళ్ళు, ఆ సమాజం, ఆ మీటింగ్స్ చాలా గొప్పగా ఉమ్, అనిపిస్తాయి. దీనికంటే గొప్ప ఏం ఉమ్, లేదనిపిస్తుంది. చాలా గొప్పగా దొంగతనం చేయాలనుకునేవాడు చాలా గొప్ప దొంగతనం గొప్పగా ఎవడికి తెలియకుండా పెద్ద పెద్ద దొంగతనాలు చేసేవాడు గురువు అవుతాడు. వాడిని చూస్తే వీడికి చాలా ఆరాధనా భావం కలుగుతుంది. అర్థమైందమ్మా? స్వామి. ఈ పని ఆ పని అనేది ఏం లేదు. ఆ మనసు ఎలా దేన్ని గొప్పగా భావిస్తుందో దాని సాంగత్యాన్ని అది ఇష్టపడుతుంది. ఇక్కడ వీళ్ళిద్దరూ అహల్య ఇంద్రుడు దేన్ని భావన చేశారు? సౌందర్యాన్ని, రతిని వాళ్ళు ఇష్టంగా చూశారు. ఇదే అసలు జీవితంలో సుఖానుభవానికి కారణమని మొట్టమొదటి భావన చేశారు. క్రమంగా వాళ్ళకి ఏం అనుభవం కలిగింది? ఇది మనో మాత్రమే అనే విషయం వాళ్ళకి తెలిసిపోయింది. మనసులో ధారణ చేస్తేనే వాళ్ళకి ఆ సుఖం లభ్యం అవుతూ ఉన్నది. చుట్టూ అన్ని శరీరాలు రక్తమాంసమయ్యాలి కదా. అందరిలోనూ కొన్ని సుగుణాలు, కొన్ని అవగుణాలు ఉంటాయి కదా. అందరిలోనూ కొంత ఉత్తమమైన సౌందర్య లక్షణాలు, కొంత సౌందర్యం లేకపోవటం, ఇదంతా కూడా అన్ని శరీరాల్లోనూ కనిపిస్తుంది కదా. కానీ మనకి ఇష్టమైన చోట అక్కడ ఉండే లక్షణాలన్నీ కూడా ప్రేమించబడతాయి. అర్థమవుతుంది? స్వామి. అది మనసులో జరుగుతుంది కాబట్టి అది ఇష్టం అవుతుంది, అది అంగీకరించబడుతుంది. మనసులో లేనిది బయట అంగీకరించబడదు. ఈ విధంగా వీళ్ళు మొట్టమొదట ఆ ఆమె అహల్యాదేవి యొక్క వృత్తాంతం విని అటువంటి భావన, తన పేరు కూడా అలానే ఉండడము, తాను అందగత్తె అయి ఉండడము, అట్లానే రాణి అయి ఉండడము, అంటే లోకంలో ఉండే సుఖ సంతోషాలు అన్ని సమృద్ధి అంతా వాళ్ళ ఇంట్లో ఉంటుంది కదా సహజంగా. ఇవన్నీ ఉండడము, కావలసినంత తీరిక ఉండడము ఆమెకి, ఇవన్నీ ఈ మనసుల్లోకి వీటిలోకి వెళ్తే ఆ స్వభావం కూడా దానికి తగ్గ ప్రేమ స్వభావం అయి ఉండటం వల్ల ఆమెకు అటువంటి ఆలోచన కలిగింది. అదే సమయానికి ఇంద్రుడనే ఒక బ్రాహ్మణ యువకుడు కాస్త రసికుడని ఇట్లా ఆమెకు మనసులో చెవిన పడింది. పడి ఆమె మనసు అటువంటి దృశ్యానికి అతుక్కుపోయింది. మొట్టమొదట అతడితోటి సాంగత్యాన్ని కోరుకున్నది. అదే తపనలో ఉంటే ఆ స్నేహితురాలు చూడలేక ఆయన్ని కలిపింది. ఆ తర్వాత వాళ్ళిద్దరు అనురాగం కూడా అలా స్థిరమైపోయింది. క్రమంగా ఏం తెలిసింది? మొదట్లో తొలి సమాగమంలో శారీరకమైన దీన్ని చూసినా క్రమక్రమంగా వాళ్ళ భావాలు ఒకరికొకళ్ళు పంచుకుంటూ విషయం ఇదని తెలిసినప్పుడు ఏమి లోకం మనకు అవసరం లేదని వాళ్ళు భావన చేశారు. మన ఇద్దరం ఒకళ్ళని కోరుకొని అలా ఉంటాం, ఈ సుఖం ఇంతకంటే గొప్పది లేదని అనుకున్నారు వాళ్ళు. అది శారీరకంగా దగ్గర అయినా కాకపోయినా కూడాను మనం ఒకళ్ళనొకళ్ళు కోరుకోవటంలోనే సుఖం ఉందనే విషయాన్ని వాళ్ళు గమనించి వాళ్ళ ఆకారాలని కేవలం మనసుల్లో ఆలంబనగా చేసుకున్నారు తప్పితే ఇంకా ఆకారానికి ప్రాధాన్యతలు లేవు వాళ్ళ దగ్గర. అర్థమైంది కదా? ఆ విధంగా క్రమంగా అది ఎవాల్వ్ అవుతూ, అంటే అలా పరిణామం చెందుతూ ఆ స్థితికి చేరినాయి వాళ్ళ మనస్సులో. క్రమంగా అటువంటి ఏకతత్వాన్ని వాళ్ళు అభ్యాసం చేస్తూ పోయినందువల్ల, అంటే ఒక్క రసాన్ని వాళ్ళ ప్రేమిస్తూ దాంట్లోనే మాత్రం వాళ్ళు ఉండటం వల్ల వాళ్ళకి తత్వం అనుభవం కలిగింది. ఏ దారిలో అయినా సరే అంకిత భావంతో ఉండేవాడికి ఆత్వికమైన అవగాహన, స్పృహ కలుగుతుంది. అతడు రెండో వైపు చూడకూడదు. అందువల్లనే మనకు గమనిస్తే ఏ సబ్జెక్టుకి సంబంధించి అయినా సరే అదే పరమం అని చెప్పి ఆ లోకం, అదే లోకం అని చెప్పి తిరుగుతుండేవాడు క్రమంగా చాలా రీజనబుల్ పర్సనాలిటీగా మనకు కనిపిస్తాడు. మనం గమనించవచ్చు దీన్ని. ఏమిటి మరి ఇతనికి కూడా ఎలా వచ్చింది అంటే,
అతను అప్పటిదాకా నడిచిన తీరు ఒక భ్రాంతిని ఆసరాగా చేసుకొని నడిచినప్పటికీ కూడాను ఆ భ్రాంతి పట్ల అతడికి చిత్తశుద్ధి ఉన్నది. ఈ చిత్తశుద్ధిని, ఈ భ్రాంతి పట్ల చిత్తశుద్ధియే మన జీవితంలో ఉండే మన సంస్కృతి, వ్యవహారాలు, నీతి నియమాలు ఇవన్నీ కూడా అవే అన్నమాట. అది సహజంగా రావాల్సిన దాన్ని మనం ఇప్పుడు సమాజంలో బలవంతంగా పెట్టాం కాబట్టి అవి ఎదురు తిరుగుతూ ఉన్నాయి. అవగాహన లేకుండా చేశాం కాబట్టి అనుసరించవలసిన పద్ధతి. పిల్లలకి ఏం చెబుతున్నాం? నిజం చెప్పమని చెప్పి చెబుతున్నాం, అబద్ధం చెప్పకూడదని చెప్పి చెబుతున్నాం. కానీ ఎందుకు అబద్ధం చెప్పకూడదు, ఎందుకు నిజం చెప్పాలి, ఏది నిజం అనే విషయం మనకు స్పష్టత లేదు, వాళ్ళకి చెప్పం. వాడు ఎందుకు పాటిస్తాడు దాన్ని? అర్థమవుతుందా? సో ఈ విధంగా ఈ బంధాలు వీటన్నిటి నుంచి బయటపడగలిగేవాడు ఎవడంటే చిత్తశుద్ధి కలిగిన వాడు బయటపడగలుగుతాడు. చిత్తశుద్ధి అన్నదానికి అర్థం ఏంటంటే ఇదే ధర్మం యొక్క స్వరూపం కూడా. తాను ఏ పని తనను ఏమైతే నిర్వచించుకున్నాడో అప్పటికి దానికి సంబంధించిన పనిని రెండవ ఆలోచన లేకుండా చక్కగా పూర్తి చేయటమే ధర్మము, లేకపోతే చిత్తశుద్ధి. ఈ విధంగా ఎవరైతే గడుపుతున్నారో వాళ్ళు క్రమంగా వాళ్ళ మనసు నిర్మలంగా ఉంటూ ఉన్నది కాబట్టి ఎక్కడ సత్యానికి సంబంధించిన మాటలు, అది ఒక సబ్జెక్టు, ఒక భౌతిక శాస్త్రానికి సంబంధించిందైనా సరే, మానసిక శాస్త్రానికి సంబంధించిందైనా సరే, సత్యం ఎప్పుడు కూడాను వాళ్ళకి అర్థం అవుతుంటుంది. ఎందుకంటే వీళ్ళు సత్య దృష్టితోటి, చిత్తశుద్ధితోటి ఉన్నారు కాబట్టి. అంటే అది రెజనోట్ అవుతుంది అనమాట, అట్లా ప్రతిస్పందిస్తుంది. అప్పుడు ఈ అనుభవం కలుగుతుంది. అలా క్రమంగా అనుభవం కలుగుతుంది. అందరికంటే గొప్ప ప్రేమికుడు దేవుడే. ఆయనకు తెలియని ప్రేమ అంటూ లేదు. అనుభవం ఎవరికి కలుగుతుందంటే నిరంతరం ఆయనకే కలిగేది, ఆ స్థితిని పొందిన వాడికే. కానీ మన దృష్టిలో దేవుడికి ఏమి తెలియదు కదా. మనకే బాగా తెలుసు, మనకు బాగా తెలుసు, ఇంకోటి తెలుసు, ఇంకోటి తెలుసు, ఇంకోటి తెలుసు. ఆయనకి ఇవేం తెలియవు అనుకుంటా. అంతటా ఉండే ఆయనే చూస్తున్నాడు. ఎక్కడ చిత్తశుద్ధి ఉందో అక్కడ ఆయన ఉన్నాడు. నువ్వు ఒక డార్క్ మూవీ చూస్తున్నా సరే, డార్క్ మూవీలో వాళ్ళంతా డార్క్ వరల్డ్ లో బ్రతుకుతూ ఉంటారు. కానీ అక్కడ కూడా అంకిత భావం కలిగిన వాళ్ళు మనకు ప్రియులు అనిపిస్తారు. వీళ్ళ పర్సనాలిటీ మంచిది అనిపిస్తుంది. బట్ వాళ్ళు ఎంచుకున్న దారి మాత్రం లోక విరుద్ధమైన దారిలో వాళ్ళు బ్రతుకుతున్నారు. సినిమాలు చూస్తుంటారు కదా. సినిమాలు చూడకూడదని చూడలేదా? చూస్తుంటారు కదా. చూసినప్పుడు మనకి ఈ రెండు రకాలు ఇవి కనిపిస్తాయి. సామాన్యమైన ఫ్యామిలీ కుటుంబ కథా చిత్రాలు కనిపిస్తాయి, యాక్షన్ చిత్రాలు కనిపిస్తాయి. అందులో కూడా యాక్షన్ చిత్రాల్లో దేశం కోసం పోరాడటం, లేకపోతే ఒక సమాజంలో ఒక సిద్ధాంతం కోసం పోరాడటం, మళ్ళీ ఇంకా అనేక కనిపిస్తాయి. మళ్ళీ అండర్ వరల్డ్ లో వాళ్ళు దగ్గర అవటం, దగ్గర ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకోవటం, ప్రాణాలు ఇచ్చుకోవటానికి కూడా సిద్ధం అవటం ఒకళ్ళ కోసం ఒకళ్ళు, ఇవన్నీ కనిపిస్తాయి. కానీ వాళ్ళు ఉంటున్నది ఏమిటి, వాళ్ళు చేస్తున్నది ఏమిటి? జనరల్ లోకాల్లో తప్పు మార్గంగా కనపడే దాంట్లో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఇంద్రాహల్యలు కూడా అక్కడే వచ్చారు. ఇది అంగీకరించే బంధం కాదు కదా, అంగీకరించబడే బంధం కాదు ఇది లోకంతో. కానీ ఆ బంధంలోకి వెళ్ళారు, అక్కడ చిత్తశుద్ధిని ప్రదర్శించారు వీళ్ళు. అక్కడ వాళ్ళకి పారమాత్మిక తత్వం పరిచయం అయిపోయింది. ఎందువల్ల? ఏకతత్వ అభ్యాసం వల్ల, ఇంక రెండో ఆలోచన లేనందువల్ల. క్లియర్ అయిందా ఇప్పుడు? సో ఇది ఏ స్థితిలో అయినా అనుభవానికి వస్తుంది. ఇలా ఈ స్థితిని పొందిన వాడే సర్వప్రేమికుడు కాగలడు. అంటే చెడ్డవాడు, మంచివాడు అందరూ ఒక్క తీరుగా అతడికి ఇష్టలే అవుతారు. అతన్ని చూడటంతో చెడ్డవాడు కూడా మంచివాడు అయిపోతాడు. అతడు శత్రువు అనిపించాడు. రావణుడు చివరికి రాముడిని ప్రేమించాడు. ఆహా ఏమిటిది. అలానే రాముడు కూడా రావణుడిని మెచ్చుకున్నాడు. ఎంత గొప్ప బ్రతికాడు ఇతడు, ఇంత దూరం తీసుకొచ్చాడు ఈ జీవితాన్ని అని చెప్పి. కానీ ఈ ఒక్కటి లేకపోతే ఈ రావణుడు గొప్పవాడు కదా అన్నాడు ఆయన కూడా. అంతే కదా. ఇలా ఉంటుందన్నమాట విషయం. కాబట్టి నువ్వు అనుకునే ఇది నీకు ఇష్టమైన దీని గురించి చిత్తశుద్ధితోటి నువ్వు పనిచేస్తున్నప్పుడు పరిచయం అవుతుంది. దాన్ని మించింది ఇంకేం లేదనిపిస్తుంది. ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు అడుగుతారు, ఏమిటి ఇప్పుడు ఈ రాజుగారు ఆయన భార్యని ఆమె ప్రియుడిని అడిగినట్లుగా
శిక్షిస్తున్నట్లుగా కోపించినట్లుగా అడుగుతారు. ఏంటి ఈ పని ఇట్లా అయిందండి. కానీ ఆ పనిలో ఉండేవాళ్ళకంటే, ఉదాహరణగా నువ్వు సత్సంగంలో ఉంటున్నావు, ఈ సత్సంగం తప్పితే నాకు రెండవది లేదని చెప్పి నీకు అనిపిస్తూ ఉంటే, ఆ తృప్తి, ఆ అనుభవం ఏంటో నీకు తెలుస్తుంది, తోటి వాళ్ళకి తెలియదు కదా. అవును స్వామి. గంజాయి ఎందుకు తాగుతున్నారా అంటే వాడికి తెలుసు దాని సంగతి ఏంటో. మరి అది మంచిదా అంటే చెడగొట్టేస్తుంది, అందులో ఏం సందేహం లేదు. మీరు ప్రయోజకం చేస్తుంది జీవితాన్ని అది. కానీ వాడు మాత్రం దానికి అప్పటికి ఆ శరీరం ఉన్నంతసేపు దానికి దొరికిపోతాడు. మరి గంజాయి తాగే వాళ్ళకి కూడా ఈ తత్వానుభవం కలుగుతుందంటే అక్కడ కలగదు. వీళ్ళు పూర్ణ స్పృహలో ఉండి చేస్తున్నారు ఈ పని. అది వీటన్నిటిని గమనించాలన్నమాట. అంటే శరీరము మనసు శరీరానికి కారణం అవుతూ ఉంటుంది. ఇక్కడ మనసే శరీరానికి కారణం అవుతుంది అనేది అల్టిమేట్ గా చెప్పబడినా, శరీరానుభవం కలిగేటప్పుడు ఆ శరీర అనుభవమే మనస్సు అవుతుంది అక్కడ. అప్పుడు శరీరం మనసుకు కారణమైనట్లుగా కనపడుతుంది అనమాట. అంటే నీకు ఆకలి అవ్వడం, ఆ ఆకలిలో మరల ఫలానా పదార్థం మీద నీకు ఇష్టం కలగడము, ఇవన్నీ కూడాను శారీరకంగా ఆ ప్రకృతి పరంగా వచ్చేవి. ఆ ప్రకృతి మనసు నుంచే వచ్చింది, మనసే ప్రకృతి. ఇది పరస్పరంగా ఆశ్రయాలుగా కనిపిస్తాయి. చివరికి అసలు ఏది అంటే మనస్సు ఉందా అంటే లేదు. ఏంటది అంటే పారమాత్మిక అద్వైతమైన శక్తి తప్ప అన్యమైంది కాదు. ఇలా గమనించుకుంటూ క్రమంగా నువ్వు నీ మనసుని నెమ్మదిపరిచి అలా చూడటం మొదలు పెడితే ఇంకా ఆ అనుభవానికి సాటి లేదు కదా. అది ఇది నాన్న సంగతి. అర్థమైంది కదా స్వామి? అర్థమైంది. అంటే అంత చిత్తశుద్ధితో సాధన చేసిన దేహ స్మృతి కూడా వీళ్ళకి లేదు. అంత శిక్ష ఇచ్చిన దేహ స్మృతి కూడా పోయింది, ఎట్లా అవుతుంది ఇది అనిపించింది స్వామి. దేహ స్మృతి పోవటం అంటే వాళ్ళ దేహాలు ఎక్కడికి పోలే, వాళ్ళ మనసులో ఉత్పన్నమైనాయి. వాళ్ళ మనస్సే దేహం. అంటే పెయిన్ కూడా లేదా స్వామి వాళ్ళకి? అప్పుడు డిటాచ్ అయిపోతారు ఆ స్థితిలో. అంటే ఆ పెయిన్ కోసం అని చెప్పి లోపల దృశ్యాన్ని మార్చుకోని స్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు సహజంగా మనం సామాన్యంగా మనకు కనపడేది ఏంటి? ఏదన్నా నొప్పి తగిలితే వెంటనే వాళ్ళ ఆలోచన మార్చుకొని ప్రక్కకు పోతారు, అవునా కదా? వీళ్ళు ప్రక్కకు పోరు అనమాట ఇక. ఎందుకంటే ప్రక్కకు పోతే అది పోద్ది అని చెప్పి అనిపిస్తే దాన్ని వదులుకోవటానికి సిద్ధం అవరు. కాబట్టి శరీరం ఏమైపోయినా పర్లేదు, ఆ దాంట్లో ఉంటాను అనుకుంటాడు. ఇప్పుడు గంజాయి ఉదాహరణ అంది ఇక్కడ. అంటే డ్రగ్స్, గంజాయిలు అట్లా అటువంటి స్థితికి తీసుకువెళ్తాయి. కానీ అదేమో పాతాళాన్ని తొక్కేసేవి, ఇదేమో తత్వాన్ని తెలియజేసేదని. అది ఇది సంగతి. దీనికి ఎంత చెప్పుకున్నా ఉంటూనే ఉంటుంది, ఇంకా అర్థమవుతూనే ఉంటుంది. నువ్వు అడిగేదాన్ని బట్టి, నేను చెప్పేదాన్ని బట్టి. అర్థమైంది కదా? అలానే మీ అందరికీ కూడా నేను ప్రతి ఒక్కళ్ళకి చెబుతుంది, ఇక్కడ స్త్రీ పురుష భేదం అంటూ ఏం లేదు. నేను నా గురువు అనేది మాత్రమే అన్నప్పుడు, మన ఇద్దరం మాత్రమే డైలాగ్ మాట్లాడుతున్నప్పుడు ఆ అనుభవం కలుగుతుంది. ఇప్పుడు నువ్వు అడుగుతున్న అనుభవం అది కలుగుతుంది. అది సిద్ధయ్యకి బ్రహ్మం గారి దగ్గర దొరికింది, అర్జునుడికి కృష్ణ భగవాను దగ్గర దొరికింది, ఆంజనేయ స్వామికి రాముల వారి దగ్గర దొరికింది. అర్థమవుతుంది? ఈ విధంగా ఇప్పుడు నువ్వు స్త్రీగానో పురుషుడుగానో, వయసులో ఉన్నాముగానో, లేకపోతే వయసు మళ్ళినాముగానో, లేకపోతే మరణానికి దగ్గర అయ్యేవాడుగానో, ఇంకో రకంగా అనుభవం రావడం అనేది దేహానుభవం మాత్రమే కదా. మనసు ఎవరిదైనా సమానమే కదా. మనో నిశ్చయాన్ని అనుసరించి ఈ భేదాలన్నీ కనిపిస్తున్నాయి తప్పితే వేరే ఏం లేదు కదా. కాబట్టి ఈ విషయాన్ని గమనించి పరమాత్మ యొక్క శక్తి మధ్యలో సంపర్కం ఇది అనే విషయం ఎప్పుడైతే మనం గమనించగలుగుతామో అప్పుడు ఇంకా రెండవది తోచదనమాట. ఇప్పుడు ప్రశ్నలు ఎందుకు వేయలేకపోతున్నారు? గురువు గారితో మాట్లాడడానికి ఇష్టమే, ఆయన్ని ప్రశ్నించి తెలుసుకోవడానికి కూడాను ఒంటరిగా ఉన్నప్పుడు ఏమి భయం లేదు, అడుగుతారు. విడిగా ఒక్కరే ఉన్నప్పుడు ఏమిటి స్వామి అని. కానీ వీళ్ళందరూ ముందు నేను ఎట్లా అడిగేది అనుకునే ఒక మాలిన్యాన్ని తెచ్చిపెట్టుకుంటుంది మనస్సు. దాంతో ఇంకా ఆ బిడేం అనే ఆ సంకుచితత్వం అనే ఇది
ఆ మనసుకు ఏర్పడి అది ముడుచుకుపోతూ ఉంది, అది ఓపెన్ అవట్లా. అందువల్లనే అడగలేకపోతున్నారు. వీళ్ళందరికీ సందేహాలు లేక కాదు, పూర్ణంగా అర్థమయ్యి కాదు, లేకపోతే ఈ పని అంటే ఇష్టం లేక కాదు. అది ఒక మాలిన్యంని వదిలించుకోలేకపోతుంటే వాళ్ళు మాట్లాడలేకపోతున్నారు. ఒక్కొక్కళ్ళు, నేను అందరికంటే పెద్దవాడిని, ఇంత చిన్న ప్రశ్న వేస్తే వీళ్ళందరి మధ్యలో చిన్నతనంగా ఉంటుంది, బాగుండదేమో అని ఒక్కొక్కరు అనుకుంటారు. పెద్ద చిన్నతనం అనేది శరీరానికి, ఇది కాసేపే. ఇప్పుడు ఇందాక మొదలైంది, ఇంకాసేపటికి అంతం అవుతుంది. దీంట్లో నువ్వు వయసును గణించాల్సిన అవసరం లేదు. అది లౌకిక భ్రాంతి కలిగిన వాడికి ఆ వయసులో వయోభేదాలు, ప్రాధాన్యాలు కూడా. ఇక్కడ మనకేముంటుంది, నువ్వు గురువు మాత్రమే ఉన్నప్పుడు. క్లియరా? క్లియర్ స్వామి. అప్పుడే అడగగలుగుతారు. అయినా నువ్వు కూడా ఏదో ఒక దాంట్లో టీచర్వే కదా, గురువువే కదా. నీవు కూడా, నీకు ఈ అనుభవాలన్నీ, నేను చెప్తున్నవన్నీ స్పష్టంగా అనుభవానికి వచ్చినవేగా ఇవన్నీ. అవును స్వామి. కాబట్టి ఈ మార్గంలో ఏమిటంటే, దీని ప్రయోజనం ఏమిటంటే బంధం నుంచి బయటపడవేసి పరమసుఖంలోకి తీసుకువెళ్తుంది. అది ఇక్కడ కాంపిటీషన్ లేదు, అక్కడ కాంపిటీషన్ కనిపిస్తుంది. పోటీ ఉంటుంది అక్కడ, ఇక్కడ పోటీ లేదు. ఎందువల్ల? తాను తప్ప అన్యం లేదు కదా. నువ్వు పోటీ ఎక్కడ? పోటీ కూడా సుఖానికి కోసమే పోటీ తెచ్చుకుంటాం ఇక్కడ. క్లియరా? అక్కడ స్పర్ధయా వర్ధతే విద్య అనే మాట వర్తిస్తుంది, మిగతా తక్కిన చోట్ల కాదు. అర్థమైంది? తక్కిన చోట్ల జ్ఞానం లేకుండా స్పర్ధగా ప్రదర్శిస్తే ఒకళ్ళనొకళ్ళు పాడు చేసుకుంటారు. కనపడుతుంది కదా, బయట 1,00,000 మంది ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కి, పోటీ పరీక్షకి హాజరవుతూ ఉంటే ఒక రూమ్ లో ఇద్దరు కలిసి చదువుకుంటూ పక్కవాడికి మెటీరియల్ అందకుండా దాచిపెడతాడు ఇంకొకడు. వాడు నీకు పోటీ ఎట్లా అవుతాడు? 1,00,000 మందిలో ఒకడు వాడు కూడా నీతో పాటు. మీ ఇద్దరు కలిసి ఒకళ్ళు చెప్పుకుంటూ పుష్టి పొందాల్సింది పోయి అక్కడ స్పర్ధ ప్రదర్శించేటప్పటికి వాడు ఇద్దరు చెడిపోతున్నారు. అర్థమవుతుంది? కానీ పరమజ్ఞానం కలిగితే ఇప్పుడు అంత 1,00,000 మందిలో మేమిద్దరం కలిసి ఎప్పుడు దాన్ని సాధించుకోవాలి, దాన్ని పొందాలని చెప్పి అనుకోవడంతో ఒకళ్ళకొకళ్ళు తెలియని చెప్పుకుంటూ వృద్ధి పొందుతారు. అదే కదా ఇప్పుడు సమాజంలో, కుటుంబాల్లో మనం వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మృగ్యం అయిపోయింది కదా. ఇది తత్వం. ఇక్కడ పరమాత్మ నేను తప్ప రెండో వస్తువే లేదు. ఉంటే గింటే పరమాత్మ మాత్రమే ఉన్నది, నేననేది ఆయన శక్తి మాత్రమే, ఆయన అనుభూతి మాత్రమే తప్ప వేరే కాదని చెప్పి తెలిసినప్పుడు ఇక పోటీ ఎవరితో? ఒకవేళ పోటీ పెట్టుకున్నా కూడా తోటి శిష్యుడిగా పోటీ పెట్టుకుంటే ఒకరికొకరు చెప్పుకుంటూ ఎదుగుతారు. ఈ అవగాహన కలిగినప్పుడు ఇక్కడ స్పర్ధ వల్ల విద్య పెరుగుతుంది. ఆ జ్ఞానం లేనప్పుడు స్పర్ధ వల్ల విద్యకి విఘాతం కలుగుతుంది. ఇది సంగతి. ఇలా అర్థం చేసుకోవాలి మీరు. ఓకేనా? ఈ పూట కౌంటర్ క్లోజ్ చేద్దామా? జై శ్రీరామ్ స్వామి. జై సద్గురురామ్. జై సద్గురురామ్. జై శ్రీరామ్ గురువు గారు. గురువు గారు. జై సద్గురామ్ స్వామి.